హలో హలో మామ ఇక్కడ రా. బాల్ కోర్టుకు వస్తేనే ఇప్పుడు దాకా ఇంకే వరకు కూడా ఆడడం లేదు. బాల్ తేయడం లేదు. ఎక్కడ ఉన్నారు ఏంటి? పక్క వరకు బెట్టింగ్ మ్యాచ్కి వెళ్ళారా? ఒరే మనకు మాట అయినా చెప్పచ్చు కదా. నా చెప్పకుండా నాకు వెళ్ళిపోతురే. ఎవరెవరు వెళ్తారా? ఓ మెయిన్ ప్లేయర్ కాడికి తీసుకెళ్తారా? ఒర్రే వాడికి నాకు తీసుకెళ్తారా మీరు? వాడు వేస్ట్ రాడు. వాడికి ఖర్చు తీయడం మీరు రాదు, డిసైడ్ అసలు ఆడడం మీరు రాదు. ఉట్టి రోపులు కూడా దింగుతాడు రాడు. వాడికి నాకు తీసుకెళ్తారు మీరు. బూస్టార్ కాడు తీసుకెళ్తారా? ఆ తమ్ముడు తీసుకెళ్తారా? వాడు బాల్ అంతా మైనస్ పంపిస్తాడు రా. వాడికి రాదు. వాడికి బాల్ లేపడమే రాదు. వాడికి ఫ్లాప్ వేయడం కూడా రాదు. వాడికి తీసుకెళ్తారు. ఇక మీరు మ్యాచ్ కొట్టినట్టేరా. నాకు ఫోన్ చేయవచ్చు కదరా. సిగ్నల్ ప్లేస్కి ఉండే నాకు ఫోన్ కొట్టుంటే నేను వచ్చేవాడిని కదా. నేను తెలుసు కదా ఎలా కడతాను. పక్క ఊరికి వెళ్ళినప్పుడు మనం ఎలా కొట్టుంటే నేను దెబ్బలు చూస్తాము కదా. ఒకటికి బుర్రా కొడితేమో బయట గంట కూడి ఉండేనా ముందే నీళ్ళు తాగమారు వచ్చినాడు. అలాగుంటుంది మనతో మరి ఆట. నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం భలే ఎటు వాళ్ళరా మీరు? వాడికి ఎందుకు తీసుకెళ్తారు? వారికి అంతే ఈరోజు అంతే కదా. మనం ఆడినట్టే కదా. అలాగంతే బాల్ కోర్టుకు వస్తే ఎవరికి అనిపించట్లేదు. మీరు ఉంతిరో మన ఫోన్ చేస్తే మరి పక్క ఊరికి వెళ్ళిపోతారా మీరు? భలే ఎటు వాళ్ళరా మీరు? నాకు కూడా తీసుకెళ్తే బాగుండు కదరా. నేను కూడా బాగా ఆడతాను కదా. తెలుసు కదా. గట్టికి దెబ్బలు కూడా ఇస్తాను. భలే ఏటి వాళ్ళు మీరు. ఇంకా మ్యాచ్ గురించి అంతా ఆలోచించకండ్రా. పోయినట్టే ఆడున్నాడు కదా. ఉట్టి రోపు కూడా ఇస్తారు. వాడు వేస్ట్ గాడు. వాడు వేస్ట్ రా. ఇంకా అంతే. సరే మరి వెళ్తారు కదా. సరదా పాడు వెళ్తారు. ఏదో ఆడేసి వచ్చండి మరి మీ బోదాగా. సరే మరి ఉంటానే. ఏం చెప్పగలను ఎంతకన్నా.